దంగల్ నటి ఫాతిమా సనా షేక్ ఓ సందర్భంలో కాస్టింగ్ కౌచ్ను గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడు చేసిన వ్యాఖ్యలు కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తాన్ని తాను తప్పు పట్టలేదని వివరణ ఇచ్చారు. తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా వ్యాఖ్యలను కొంతమంది తప్పుగా అర్థం చేసుకున్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమ మొత్తం కాస్టింగ్ కౌచ్ ఉంటుందని నేను అనలేదు. ఆ పరిశ్రమలో నాకు ఎదురైన సంఘటనల గురించి మాత్రమే చెప్పా. నా వ్యాఖ్యల చుట్టూ పెద్ద వివాదమే జరిగింది. మహిళలకు ప్రతి పరిశ్రమలో ఇలాంటి సందర్భాలు ఎదురవుతూనే ఉంటాయి. నా వ్యాఖ్యలను ఎందుకు తప్పుగా అర్థం చేసుకుంటున్నారో తెలియడం లేదు. నన్ను ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఓ చిన్న స్థాయి కాస్టింగ్ ఏజెంట్ లేదా నిర్మాత అయి ఉండొచ్చు. అంతేకాని పరిశ్రమ మొత్తాన్ని నిందించడం నా ఉద్దేశం కాదు అని అన్నారు. 2015లో విడుదలైన నువ్వు నేను ఒకటవుదాం అనే తెలుగు సినిమా కోసం ఫాతిమా పనిచేశారు. ఈ సినిమా తరువాత ఆమె దంగల్లో భాగమై మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఏడాదిలో కొన్ని రోజుల క్రితం ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దక్షిణాదిలో వర్క్ చేయడం పైన మాట్లాడారు. అక్కడ తనకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. దక్షిణాదిలో సినిమాలు చేస్తున్న రోజుల్లో ఒక కాస్టింగ్ ఏజెంట్ నాతో ఇబ్బందికరంగా ప్రవర్తించారు. సినిమా కోసం ఏం చేయడానికైనా సిద్ధమేనా అని అడిగారు. అతని మాటల్లోని డబుల్ మీనింగ్ మొదట నాకు అర్థం కాలేదు. పాత్ర కోసం ఎంతకైనా కష్టపడతానని నేను చెప్పాను. కానీ ఆ వ్యక్తి మాత్రం అదే మాటను పదే పదే మాట్లాడాడు. దాంతో అతని మాటల్లోని అర్థాన్ని గ్రహించాను. హైదరాబాద్లో మరో సంఘటనను ఎదుర్కొన్నారు. అక్కడ కొంతమంది నిర్మాతలు హీరోయిన్స్తో కాస్టింగ్ కౌచ్ గురించి ఓపెన్గా మాట్లాడుతూ ఉంటారు అని అన్నారు.